ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు చేరింది. భారత రాజకీయ చరిత్రలోనే గతంలో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డును మోడీ సొంతం చేసుకున్నారు. ఆయన పీఎంగా అత్యున్నత స్థానంలో అత్యధిక రోజులు కొనసాగిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ఇక నుంచి ఆయన అధికారంలో ఉన్న ప్రతిరోజు ఒక కొత్త రికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. అదిలా అంటే నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం అంటే మార్చి 23 నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8,932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డును సృష్టించారు. వివరాల్లోకి వెళితే 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన సుమారు 13 ఏళ్ల పాటు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. అనంతరం 2014 మే 26న భారత ప్రధాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి నేటి వరకు ఆయన భారత ప్రధానిగా సేవలందిస్తున్నారు. అంటే గుజరాత్ సీఎంగా 4 సార్లు, ప్రధానిగా 3 సార్లు వరుస ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మోడీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ప్రభుత్వాధినేతగా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు మోదీ 2002, 2007, 2012 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా విజయం సాధించడం మాత్రమే కాదు, 2014, 19, 24 ఎన్నికల్లో ప్రధానిగా విజయం సాధించడం కూడా ఒక రికార్డే. ప్రధానిగా వరుసగా 3 ఎన్నికల విజయం సాధించడం ద్వారా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును బద్దలు కొట్టారు. అత్యధిక కాలం పీఎంగా ఉండి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశారు. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రెండో పీఎం మోడీయే. అంతేకాదు ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం అనుభవం ఉన్న ప్రధాని కూడా మోదీయే. కాగా మోడీ రికార్డులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించి ప్రధానికి అభినందనలు తెలిపారు. మోడీ ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు, పాలనా దక్షతకు ఇది నిదర్శనమని ప్రశ్నించారు. 24 ఏళ్లకు పైగా ఎక్కడా విరామం లేకుండా దేశానికి సేవ చేయడం ఒక అరుదైన ఘనతగా కీర్తించారు. 2029లో కూడా మోడీయే ప్రధాని అయితే ఇది మరో ఘనత కూడా అవుతుంది. 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రధాని అయిన ఈ రికార్డును వచ్చే రోజుల్లో మరే నేత కూడా బ్రేక్ చేసే ఛాన్సే లేదని అంచనా వేస్తున్నారు.